హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో బిగ్ ప్లేయర్స్ దేని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తారో దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్నే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అండి. ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఎస్ఎంసి వచ్చేసి ఒక్క ఇండికేటర్ అన్నిటిని ఇండికేట్ చేస్తుంది. ఆ ఇండికేటర్స్ మీరు ట్రేడింగ్ వ్యూలో ఎలా యాడ్ చేయాలి, వాటి యొక్క సెట్టింగ్స్ ఏంటి అన్న దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు బిజీగా ఉంటే వాచ్ బటన్ యాడ్ చేసి ఫ్రీ అయ్యాక చూడండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇలా ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇండికేటర్ సెక్షన్స్ లోకి వెళ్ళి ఎస్ఎంసి ఆల్గో అని టైప్ చేయండి. ఎస్ఎంసి లక్స్ ఆల్గో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఏదో ఒక చార్ట్ ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, గోల్డ్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. 15 minutes టైం ఫ్రేమ్ అనేది పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ లో క్లిక్ చేయండి. ఇండికేటర్ సెట్టింగ్స్ లో క్లిక్ చేసి ఇక్కడ మోడ్ వచ్చేసి హిస్టారికల్ పెట్టేసేయండి. ఫస్ట్ వచ్చేసి రియల్ టైమ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్, షో ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంది కదా, టిక్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ బుల్లి స్ట్రక్చర్ బిఓఎస్ సిహెచ్ఓ సిహెచ్ అని ఉంది కదా, ఇవి అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ టైనీ తీసేసి నార్మల్ పెట్టేసుకోండి, కొంచెం పెద్దగా విజిబుల్ అవుతుంది. ఇక్కడ టైనీ ఉంటుంది, నార్మల్ పెట్టుకోండి. ఫస్ట్ మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ బిఓఎస్ అండ్ సిహెచ్ఓ సిహెచ్ అంటే ఏంటో చూద్దాం. యాక్చువల్లీ బిఓఎస్ వచ్చేసి ట్రెండ్ కంటిన్యూషన్ అనమాట. దీంట్లో బుల్లిష్ బిఓఎస్ ఉంటది, బేరిష్ బిఓఎస్ ఉంటది. ఫస్ట్ మనం ఇంటర్నల్ స్ట్రక్చర్స్ బిఓఎస్ అండ్ సిహెచ్ఓ సిహెచ్ చూద్దాము. బిఓఎస్ అంటే ట్రెండ్ కంటిన్యూషన్, సిహెచ్ఓ సిహెచ్ అంటే ట్రెండ్ రివర్సల్ అనమాట. బుల్లిష్ బిఓఎస్ హయ్యర్ హైస్ ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, దాన్ని బుల్లిష్ బిఓఎస్ అంటారు, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. బుల్లిష్ సిహెచ్ఓ సిహెచ్ అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉండేది, లోయర్ హైస్ ని బ్రేక్ చేసి మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్ కి వెళ్ళింది అనుకోండి, అది బుల్లిష్ సిహెచ్ఓ సిహెచ్ అనమాట. బేరిష్ బిఓఎస్ అంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఆఫ్ డౌన్ ట్రెండ్ అనమాట. లోయర్ లోస్ ని బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, అది బేరిష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది. అదే బేరిష్ సిహెచ్ఓ సిహెచ్ అంటే ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు హైయర్ హైస్ హైయర్ లోస్ ఫార్మ్ చేస్తుంది కదా, హైయర్ లోని కనుక బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, అది బేరిష్ సిహెచ్ఓ సిహెచ్. మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవాలంటే బిఓఎస్ అనేది కంటిన్యూషన్ ప్యాటర్న్, సిహెచ్ఓ సిహెచ్ అనేది చేంజింగ్ అనమాట, రివర్స్ అవుతుంది. ఈ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత రియల్ టైమ్ స్వింగ్ స్ట్రక్చర్స్ ఉంటుంది. స్వింగ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ షో స్వింగ్ పాయింట్స్ ఉంది కదా అండి, ఇది మీరు 10 పెట్టుకోండి. 10 స్వింగ్ పాయింట్ పెట్టుకొని స్వింగ్ లేబుల్ సైజ్ ఉంది కదా, అది నార్మల్ పెట్టుకోండి. స్వింగ్ స్ట్రక్చర్ చూద్దాం. అంటే ఇది మార్కెట్ యొక్క డైరెక్షన్ ని ఇండికేట్ చేస్తుంది. హైయర్ హైస్ ఇక్కడ మీద విజిబుల్ అవుతున్నాయని హైస్ అనమాట, ఇవన్నీ హైయర్ హైస్ అంటాము. హైయర్ లోస్ ఇక్కడ కింద విజిబుల్ అవుతున్న లోస్ వచ్చేసి హైయర్ లోస్ అంటాము. లోయర్ హైస్ ఇక్కడ మీద విజిబుల్ అవుతున్నాయని లోయర్ హైస్ అంటాము. లోయర్ లోస్ ఇక్కడ కింద విజిబుల్ అయ్యేదాన్ని లోయర్ లోస్ అంటాము. స్ట్రాంగ్ హై లో అంటే ఏంటంటే ప్రైస్ హైని బ్రేక్అవుట్ అనేది చేయదు అనమాట, అక్కడ దాకా వచ్చి ప్రైస్ రివర్స్ అయిపోతుంది. స్ట్రాంగ్ లో అంటే ప్రైస్ బ్రేక్ డౌన్ చేయదు, అక్కడ దాకా వచ్చి మళ్ళీ అప్ సైడ్ కి వెళ్ళిపోద్ది. వీక్ హై వీక్ లో అంటే ఏంటంటే వీక్ హై అనేది బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉన్నది, వీక్ లో అనేది బ్రేక్ డౌన్ అవడానికి కూడా ఛాన్స్ ఉన్నది. ఇది పెట్టుకోండి, ఇది కూడా టిక్ మార్క్ అనేది పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్, ఇంటర్నల్ బేరిష్ ఆర్డర్ బ్లాక్, బుల్లిష్ ఆర్డర్ బ్లాక్, బేరిష్ ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్స్ అనేది స్మార్ట్ మనీ జోన్స్ అనమాట, అక్కడనే బిగ్ మూవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంటర్నల్ ఆర్డర్ బ్లాక్స్ దగ్గర లిక్విడిటీ ఉంటది, ప్రైస్ ఎక్స్పెండ్ అవడానికి ఛాన్స్ ఉంటది. స్వింగ్ ఆర్డర్ బ్లాక్స్ అనేది బిఓఎస్ దగ్గర, బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్ దగ్గర విజిబుల్ అనేది అవుతుంది అనమాట. ఇది ఇంటర్నల్ బుల్లిష్ ఆర్డర్ బ్లాక్, ఇది ఇంటర్నల్ బేరిష్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఇక్కడ ఈక్వల్ హైస్ లో ఉంటది, ఈ టిక్ మార్క్ పెట్టుకోండి, 2 పెట్టుకోండి బార్ కన్ఫర్మేషన్. ఈక్వల్ హైస్ అండ్ లోస్ వచ్చేసి కీ లెవెల్స్ దట్ ప్రైస్ రెస్పెక్ట్స్ అనమాట. ప్రైస్ ఊరికే రెస్పెక్ట్ అనేది ఇస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కి ఈక్వల్ హై చూస్తే ప్రైస్ ఎగ్జాక్ట్లీ రెస్పెక్ట్ ఇస్తుంది, డౌన్ సైడ్ కి వచ్చేస్తుంది, ఎగ్జాక్ట్లీ రెస్పెక్ట్ ఇస్తుంది, డౌన్ సైడ్ కి వస్తుంది. ఇది ఒక మనకి రెసిస్టెన్స్ లాగా యూజ్ అనేది అవుతుంది అనమాట. ఈక్వల్ లోస్ వచ్చేసి చూడండి, అక్కడ నుండే ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది, అక్కడ నుండే ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది, అక్కడ నుండే ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది. ఇది ఒక మనకు సపోర్ట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ప్లస్ అడిషనల్ గా ఎవ్రీడే నేను ట్రేడ్ చేస్తాను కదా, వాటి యొక్క ఎంట్రీస్ కానివ్వండి, వాటి యొక్క రిజల్ట్స్ కానివ్వండి, మన టెలిగ్రామ్ ఛానల్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లో నేను డైలీ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, వెళ్ళి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. గ్యాప్స్ మీద టిక్ చేసుకోండి, ఆటో థ్రెషోల్డ్ తీసేసేయండి. ఇక చార్ట్ ఉంచేసండి, బుల్లిష్ ఎఫ్ఈజీ ఉంచండి, బేరిష్ ఎఫ్ఈజీ ఉంచండి, ఎక్స్టెండెడ్ ఒక 200 పెట్టుకోండి. ఫేర్ వాల్యూ గ్యాప్స్ అంటే ఏం లేదండి, ప్రైస్ వచ్చేసి ఆ గ్యాప్స్ ని ఫిల్ చేస్తుంది అనమాట. ఇందులో బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటది, బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంటది. బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో ప్రైస్ అప్ సైడ్ కి వెళ్ళేది, మళ్ళీ డౌన్ సైడ్ కి వచ్చి బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ని ఫిల్ చేసి అక్కడ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్స్టిక్ వచ్చింది అనుకోండి, దాని క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మార్కెట్. మళ్ళీ బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ లో ప్రైస్ పడిపోయేది, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ జోన్ లోకి వచ్చి అక్కడ ఒక బేరిష్ క్యాండిల్స్టిక్ అనేది ఫామ్ అయింది అనుకోండి, దాని క్లోజింగ్ లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్రైస్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్, బేరిష్ ఫేర్ వాల్యూ గ్యాప్. ఈఎన్ లో మల్టీ టైం ఫ్రేమ్ అని ఉంది కదా, ఇక్కడ డైలీ మీద టిక్ చేసేయండి, వీక్లీ మీద టిక్ చేయండి, మంత్లీ మీద టిక్ చేయండి. హై అండ్ లో ఆఫ్ టైం ఫ్రేమ్స్ అనమాట. డైలీ టైం ఫ్రేమ్ వచ్చేసి ఒక డే లో ఓపెన్ ఎంత అయింది, హై ఎంత అయింది, లో ఎంత అనేది చూపిస్తుంది. ఆ డే యొక్క హై అనేది ఒక హారిజంటల్ లైన్ వస్తుంది, ఆ డే యొక్క లో వచ్చేసి హారిజంటల్ లైన్స్ వస్తుంది. వీక్లీ టైం ఫ్రేమ్స్ ని బేస్ చేసుకొని వీక్లీలో ఓపెన్ ఎంత అయింది, క్లోజ్ ఎంత అయింది అన్న అన్నింటిని క్యాలిక్యులేట్ చేసి ఆ వీక్ యొక్క హై లో అనేది మార్క్ చేస్తుంది, హారిజంటల్ లైన్స్ వస్తాయి. సేమ్ యాజ్ మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు అనుకోండి, మంత్లీ టైం ఫ్రేమ్ కూడా చేసుకుంటే ఇందాక చూపించినట్టు ఓపెన్ హై లో క్యాలిక్యులేట్ చేసి ఆ మంత్ యొక్క హై
లో అనేది ఒక హారిజంటల్ లైన్స్ వస్తాయి. ఇక్కడ ఈ లైన్స్ ని ప్రైస్ అనేది చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము ఇది యాడ్ చేసాం. ప్రీమియం జోన్స్ అండ్ డిస్కౌంట్ జోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు. మీరు ఎప్పుడు కానీ డిస్కౌంట్ జోన్ లోనే బై ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఇట్ మీన్స్ బై జోన్ వచ్చేసి డిస్కౌంట్ జోన్ లోనే ఉంటుంది. మీరు సెల్ ఎంట్రీ ఎప్పుడు ప్రీమియం జోన్ లోనే సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఈ ఇండికేటర్ ని బేస్ చేసుకొని నేను ఒక స్ట్రాటజీ అనేది క్రియేట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్ఎంసీ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ లో దీని మీద ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, స్ట్రాటజీ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.